సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా విమోచక యేసు నా దేవా, కీర్తించెద నీ నామమున్ మనసారా. నా విమోచక యేసు నా దేవా, కీర్తించెద నీ నామమున్ మనసారా. నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా. నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా. మహిమా పూర్ణుడా, మహిమ కళలలో దాగిన సుందర రత్నమా. మహిమా పూర్ణుడా, మహిమ కళలలో దాగిన సుందర రత్నమా. సువర్ణ కాంతి మహిమ రేఖవై మై మరిపించితివా. సువర్ణ కాంతి మహిమ రేఖవై మై మరిపించితివా. నా స్వామి నా విమోచక యేసు నా దేవా, కీర్తించెద నీ నామమున్ మనసారా. నా విమోచక యేసు నా దేవా, కీర్తించెద నీ నామమున్ మనసారా. నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా. నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా. ప్రేమ పూర్ణుడా, ప్రేమధారవై చిందిన నీతి రత్నమా. ప్రేమ పూర్ణుడా, ప్రేమధారవై చిందిన రత్నమా. నీలకాంత దైవిక రూపమై విలపించితివా. సేద తీర్చేనా
నీలకాంత దైవిక రూపమై విలపించితివా సేద తీర్చేనా నా స్వామి నా విమోచక యేసు నా దేవా కీర్తించెదని నామమున్ మనసారా నా విమోచక యేసు నా దేవా కీర్తించెదని నామమున్ మనసారా నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా నీ స్వర మాధుర్యమే నన్ను నింపిన స్తుతి కీర్తనీయుడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, ఇంతవరకు నడిపించావు తండ్రి. మీ సన్నిధి కాంతి మరొకసారి ప్రకాశింపని నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న ఒక జీవాన్ని ఒక్కసారి మరల కృమరించు ప్రభువా. ఈ కొద్ది గడియల్లో నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ ఉన్నతమైన శక్తిని ఆధారం చేసుకుని ప్రభువా ఇక్కడ నిలబడి ఉంటుండగా నీ అమితమైనటువంటి కృప ఏంటో, నీ అపరిమితమైన కృప యొక్క మహత్యం ఏంటో ప్రభువా, నీ బలాత్సయం ఏంటో ప్రభువా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో ప్రభువా, వీటన్నిటిని ఒకటొకటిగా తెలియపరచండి. నాకు ఇచ్చిన సమయంలో నేను పూర్తి చేయగలగాలి ప్రభువా. ఈ సమయం నీది ప్రభు, నిన్ను గురించి మాట్లాడటానికి ఇచ్చిన సమయం తండ్రి, నీకు వందనం చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె నేను ఈ సమయం కోసం కనిపెడుతున్నాను. ఎందుకంటే నేను నా ప్రభువుని గురించి చెప్పడం కంటే నాకు ముఖ్యమైనది మరొకటి లేదు. నా గురించి చెప్పుకుంటానికి కాదు, నా ప్రభువుని గురించి చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డాను అంతే. నిజమే, ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను. జీవితాన్ని దేవుని సన్నిధిలో నా హృదయాన్ని ప్రభు ప్రేమకి అంకితం చేసుకున్నాను. ఆ ప్రభు ప్రేమని మీ మధ్యలో చెప్పాలని మాత్రం నేను ఆశపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, విశ్వాసం అనే దాని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటున్నారు. నేను సిద్ధపరచుకున్న టాపిక్ వేరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసం అనే విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇందులో విశ్వాస వీరుల గురించి చెప్పబడింది. మీకు అందరూ వాక్యం తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్ తీయను. ఎందుకు రిఫరెన్స్ తీయనంటే, నాకు ఇచ్చిన 35 మినిట్స్లో ఇంకా రిఫరెన్స్ తీయడం కుదరదు. కాబట్టి మ్యాక్సిమం బిలో 40 మినిట్స్లో క్లోజ్ చేస్తాను దీన్ని వాక్యాన్ని. దీంట్లో 11వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువై ఉన్నది అని రాయబడి ఉంది. దానిని బట్టి పెద్దలు సాక్షి పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అని రాయబడి ఉంది. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, ఆ ఒక్క విషయం గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ప్రపంచములు అనే విషయాన్ని నేను ధ్యానిస్తుంటున్నప్పుడు దానిలో 1-2 ప్రపంచాలు నేను ధ్యానించుకున్నానే. నేను వెళ్ళింది ఎక్కడికంటే, అగాధ జలాల్లోనికి 1వ అధ్యాయంలో ఏంటి, మొట్టమొదట ఆదికాండంలో దేవుని ఆత్మ జలములలో అల్లాడుచుండెను అనే దానికి టచ్ అయ్యి, నాకు దాని మీద 40 మెసేజెస్ నేను యూట్యూబ్లో పెట్టాను.
ఎలా ఆకాశం సృష్టించబడింది, నక్షత్రాలు ఎలా సృష్టించబడ్డాయి, ఈ గ్రహాలు ఎలా ఎలా కలిగాయి, ఈ జ్ఞానం భూమి మీదకి ఎలా ఉత్పన్నమైంది, ఈ శక్తి భూమి మీదకి ఎలా ఉత్పన్నమైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, తండ్రి అయిన దేవుడు ఏంటి, కుమారుడైన క్రీస్తు ఏంటి, ఈ లోకాన్ని ప్రేమించడం ఏంటి, ఈ ఎన్ని విషయాలు నేను ధ్యానిస్తూ నేను దాంట్లోకి వెళ్ళేప్పటికీ అసలు ప్రపంచాలనే విషయాన్ని నేను ధ్యానించుకోకుండా 2 ప్రపంచాలు మాత్రమే నేను ధ్యానించాను. నేను చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా అవుట్లైన్గా మీతో మాట్లాడతాను, అంతేగాని నేను డీటెయిల్గా నేను మాట్లాడలేను. దీంట్లో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసం అనేది చెప్పబడింది. ఇక్కడ విశ్వాసం ఏమని చెప్పబడిందంటే, పాత నిబంధనలో దేవుడు భూమి ఆకాశాలు సృష్టించబడేను అని రాయబడింది. 2 విషయాలు మీతో మాట్లాడుతున్నా. 2 విషయాలు మీతో మాట్లాడినా చాలా బ్రీఫ్గా మాట్లాడతాను. మొట్టమొదటి సృష్టి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దాంట్లో బైబిల్లో ఒక రిఫరెన్స్ బైబిల్ ఏం రాయబడిందంటే 20 బిలియన్ ఇయర్స్కి ముందు ఈ పాత సృష్టి చేకూర్చబడింది అని రాయబడింది. ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క ఫిగర్ ఇచ్చాడు దాంట్లో ఆయన. ఇది నేను చదివింది హిస్టారికల్ బైబిల్, నేను చదివింది ఒక చరిత్రకారుడు, బాహ్యంగా చరిత్రకారుడు కాదు, బైబిల్ చరిత్రకారులు రాసినటువంటి బైబిల్ని నేను చదివిన అది విషయాలు మీతో మాట్లాడుతున్నా. దీంట్లో ఏమని రాయబడిందంటే పాత సృష్టి 20 బిలియన్ ఇయర్స్ ముందు రాయబడింది, అది సృష్టించబడింది అని రాయబడింది. మరొక ఆయన రాశాడు 15.3 బిలియన్ ఇయర్స్ అని చెప్పి మరొక చరిత్రకారుడు రాస్తాడు. దాంట్లో చరిత్రకారుడు అంటే బైబిల్ సంబంధించిన వ్యక్తి, దానికి ఇంకో లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ అది ఒకటి చెప్తున్నాను. నేను చదివిన తర్వాత ఈ బైబిల్స్ దగ్గర ఒకే ఒక బైబిల్ నేను చూడటం ప్రారంభించాను. దాంట్లో ఆ సృష్టిని గురించి యోబు గ్రంథంలో రాయబడింది 39వ అధ్యాయంలో. ఆయన శూన్యంలోనికి ఒక రాయి వేశాడు అని రాయబడింది. ఆదికాండంలో రాయబడి ఉంది ఆయన జలములో నుంచి నీళ్ళలో నుంచి భూమిని తీసెను. రెండింటికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభువా ఇదేంటి ఈ విషయం ఏంటి ప్రభువా రెండింటికి నాకు తారతమ్యం తెలియచెప్పాలి. మీరు చదువుకుని ఉన్నారు కాబట్టి నేనంత ఇదిగా డీటెయిల్గా చెప్పలేను, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఈ మొట్టమొదటి సృష్టి ఏంటి అని అనుకున్నాను. ఒక రిఫరెన్స్ బైబిల్ చదివానండి ఒక మాటని. ఏంటంటే అది చదివి అసలు నేను ఎంత ఆశ్చర్యపడ్డానంటే, ఆ మొట్టమొదటి సృష్టిలో ఆయన సూర్యుని రాయేసినప్పుడు యోబు గ్రంథంలో రాయబడి ఉంది, దేవదూతలంట పరుగులు తీసుకొచ్చారంట. దేవదూతలు పరుగులు తీయవసరలా, కానీ దాంట్లో అలా రాశాడంట ఆయన. ఎలా అయినా ఈ సృష్టిలో అంటే నా ప్రభు ఈ భూమి మీద శూన్యంలో రాయేశాడు ఆయన. రాయి వేసినప్పుడు అర్థం ఏంటంటే ఆయన ప్రణాళికలో సంఘం అనేది అక్కడ జ్ఞాపకం చేయబడింది. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో భూమికి పునాదులు వేయబడక మునిపే రాయబడిన దాంట్లో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు తన బిడ్డలు అంటే పెండి కుమార్తె సంఘాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే భూమికి పునాది వేయబడక మునిపే మొట్టమొదటి సృష్టిలోనే అని రాయబడింది. అంటే రాయేసినప్పుడే దేవుడు తన పెండి కుమార్తె అయిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పెండి కుమార్తె అనే బదులు స్త్రీలు అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. స్త్రీలకి ఎంత పాత్ర ఇచ్చాడంటే, స్త్రీలకు ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చాడంటే, స్త్రీ అనే పాత్ర సంఘంలో ఎంత శ్రేష్టమైందంటే, గృహంలో ఎంత శ్రేష్టమైందంటే, భర్త దగ్గర పిల్లల దగ్గర ఎంత శ్రేష్టమైందంటే తల్లి పాత్ర అంత శ్రేష్టమైందండి తల్లి పాత్ర. మీరేమని అనుకోండి, మీకు చెప్పాలి నేను, ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి దగ్గర నాకు 1 అవర్ పడుతుంది కాబట్టి ఆ 1 అవర్లో చెప్పలేను. నేను ఈ తక్కువ మినిట్స్లో చెప్పలేను కాబట్టి ఈ వాక్యాన్ని చాలా బ్రీఫ్గా చెప్పాలనే ఉద్దేశంతో మీ మధ్యలో నిలబడ్డాను. ఒక తల్లి, మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర వివాహం చేసుకున్న తర్వాత చాలా శ్రమలు అనుభవించారు. ఎటువంటి శ్రమలు అనుభవించారంటే ఆ ఒక్క శ్రమ కూడా మీతో చెప్పను. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ప్రభువుని విడిచిపెట్టకుండా చర్చి లేదు, చర్చి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక క్రిస్టియన్స్తో సంబంధం ఏమీ లేదు. మా నాన్నగారు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. మా నాన్నగారు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కుదరదు, అటువంటి ధర్మశాస్త్రంలో కింద ఉన్నారు ఆయన. బయటికి వెళ్ళి ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఆయన తీసుకెళ్ళాలి, పోలీసులు ఎవరైనా కారులో తీసుకెళ్ళాలంతే. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఆమె వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టక ముందు ప్రభువుని ఎరిగారామా. ఎలా ఎరిగారు అనేది మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకున్నప్పుడు చెప్తాను. ప్రభువుని ఎరిగిన తర్వాత మా అన్నయ్య పుట్టడం జరిగింది. దాని తర్వాత ప్రభు దర్శనంతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే అప్పుడు మమ్మీకి దర్శనాలు లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. క్రిస్టియన్ చర్చ్ అనేది లేదు. లార్న్ అంకులు, అప్పుడు విక్టోరియా ఆంటీ మా అమ్మగారిని దర్శించేవారు, వాక్యం చెప్పేవారు. అలాగా ఆమె బలపడుతూ వచ్చారు.
ప్రభు యొక్క స్వరం వింటూ వచ్చారు. ఏమని ప్రభు చెప్పాడంటే, నేనున్నానని తెలియజే అన్నాడు ఆయన. నేనున్నానని తెలియజే అన్నప్పుడు ఆయన స్వరం 3 సార్లు వినిపించినప్పుడు ఆమె పిల్లల్ని అందరినీ కూడా దేవుని భయభక్తులతో పెంచడం ప్రారంభించారు అనేది నా యొక్క ఈ సాక్ష్యానికి మొదటి మెట్టు, నేను చెప్పబోయే సాక్ష్యానికి. దానికి ఇంకో మొదటి మెట్టు ఏంటంటే ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఈమెకు పిల్లలు పుట్టరు అని మాత్రమే చెప్పారు. కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు, అమ్మ మీరు యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థించండి అన్నాడు. అలాగా ఆమె యేసుక్రీస్తును ప్రభుని తెలుసుకున్నారు. అది చెప్పడానికి అది సెకండ్ స్టెప్. అది ఈ విషయాలన్నీ మీకు తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ భూప్రపంచం అనేది ఒక గ్లోబ్లా తిరుగుతుంది, ఒక గ్రహం ఇది. ఈ గ్రహాలు అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క గ్రహంలో కూడా ఎన్నో గొప్ప సంగతులు దాచిపెట్టబడి ఉన్నాయి. ఎంత మనం గ్రహించినా చాలా తక్కువే గ్రహిస్తాం. నేను ఎంత తెలుసుకున్నా చాలా తక్కువే తెలుసుకున్నా. చెప్పాలంటే దేవుని జ్ఞానం అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతున్నాను. దేవుని జ్ఞానం అనేది ఏంటి అనే విషయం. దేవుడు జ్ఞానం చేత భూమి ఆకాశాలను సృష్టించాడు. ఆయన దేవుని తన జ్ఞానం చేత చంద్ర నక్షత్రాలను సృష్టించాడు దేవుడు. ఆకాశ నక్షత్రాలను సృష్టించాడు దేవుడు. తన జ్ఞానం చేత భూమిని ప్రకాశించదానిగా చేశాడు ప్రభు. ఇన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమిని మహిమగలిగినదిగా చేశాడు. సైంటిఫిక్ వేలో నేను వెళ్తున్నాను, కానీ కొంచెం వరకు వెళ్తాను, అంతకంటే వెళ్ళను. విశ్వాసం అనేది హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పి దాంట్లో రాయబడి ఉంది. విశ్వాసం అనేది ఆయన ప్రపంచం నిర్మించారంటే నాకు 7 ప్రపంచాలు వచ్చాయి. 7 ప్రపంచాల్లో నాకు 3 ప్రపంచాలు మాత్రమే నేను మీతో చెప్తా. మీకు 5 ప్రపంచాల సంగతి నేను మీతో చెప్పలేనంటే ఆ ధ్యానంలోకి ఇంకా వెళ్ళలేదు. నేను 1 సంవత్సరం నుంచి నేను ధ్యానిస్తున్న విషయం ఆయన మొట్టమొదటి సృష్టి, రెండో సృష్టి, మూడో సృష్టి నోహ కాలంలో ఆయన ప్రపంచాన్ని మళ్ళీ నీటిలో మునిగింపజేశాడు. మూడో సృష్టి జ్ఞాపకం చేసుకోండి. 4వ సృష్టి ఈ ప్రపంచంలో తిరిగి దేవుడు ఒక నూతనమైన స్థానాన్ని నిర్మించుకుంటూ ఆయన అబ్రహాముకి ఇస్సాకి వాగ్దానం ఇచ్చి ఒక నూతనమైన మార్గాన్ని ఆయన యెరూషలేము అని దానికి మార్గం తెరిచాడు. అదొక నూతనమైన ప్రపంచం. 4 ప్రపంచాలు నేను ధ్యానించుకున్నా. ఈ 4 ప్రపంచాలు కూడా మీకు చెప్పలేను, ఒకటి కూడా చెప్పడం కుదరదు నాకు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో యెరూషలేము ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబడి ఉంది యెరూషలేము. కారణం ఏంటి? ప్రపంచ పటంలో చూస్తే చిన్న డాట్, అది చిన్న చుక్కది. ఆ చుక్క ఈ ప్రపంచ దేశాల మీద కబళిస్తుందంటే ఎటువంటి శక్తి అందులో ఉంది? ప్రభు యొక్క జ్ఞానం కానీ, ప్రభు యొక్క వాగ్దానం కానీ, ప్రభు యొక్క ప్రేమ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. మళ్ళీ రిఫరెన్స్ తీయను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో ఆయన కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో ఆయన కుమ్మరించాడనే విషయం దాంట్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ అనే పదం పరలోకంలో నుంచి భూలోకంలోకి వచ్చింది. ప్రేమ అనే పదం భూమిలోనికి తీసుకురాబడింది. ప్రేమ అనే పదం పరలోకం నుంచి భూలోకంలోనికి రూపాంతరం చెందిందంటే క్రీస్తు ప్రభులో రూపాంతరం చెందింది. మీరు అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క వర్డ్ కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమ అనే పదం పరలోక నమూనాల నుంచి దేవుని యొక్క వెలుగులో నుంచి భూమి మీదకి వచ్చింది. దేవుని యొక్క వెలుగు అనేది మొట్టమొదటిగా వెలుగు సృష్టించినప్పుడు దేవుడు అన్నాడు, ఆయన వాక్కు అని చెప్పబడింది, ఆయన స్వరము అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఆయన వాక్కు బైబిల్ గ్రంథాన్ని తెరిచింది. పరలోకంలో దాచబడి ఉన్న బైబిల్ గ్రంథం భూమి మీదకి తెరవబడింది, ఆయన వాక్కులో తెరవబడింది. అది బైబిల్ గ్రంథానికి మొట్టమొదటి వాక్. అది పరిశుద్ధుడైన ప్రభువు బైబిల్ గ్రంథాన్ని తెరవటానికి సజీవమైన వాక్ అది. ఈ వాక్కుని స్త్రీలు వినగలగాలి. స్త్రీలకి ఇవ్వలేనిదంటే ఏమీ లేదు. జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఎంతో ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. స్త్రీలకి దేవునితో పెనుగులాడే స్థానాలు ఇచ్చాడు. దేవుని నుంచి సంపాదించుకునే వరం ఇచ్చాడు. దేవుని కృపకి పాత్రలుగా ఇచ్చాడు దేవుడు. ఇన్ని స్థానాలు స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. ఈ స్త్రీలు తను కట్టబడితే దేవుల్లో తన కుటుంబాన్ని కట్టుకుంటే సంఘాన్ని కట్టుకుంటుంది. అది ప్రభు నాకు నేర్పించింది. ఎప్పుడు నేర్పించాడు దేవుడు అంటే, నా 17 సంవత్సరాల వయసులో నేను ప్రభుని ఎరిగినప్పుడు ఆ జ్ఞానం అనేది నాకు పెద్ద జ్ఞానం కాదు, కానీ ఈ జ్ఞానం అనేది నా ఆత్మకి అర్థమైంది. ఒక విధమైన జ్ఞానం, పరిశుద్ధుని యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జ్ఞానం, పరిశుద్ధాత్ముడు పొదిగిన జ్ఞానం, పరిశుద్ధాత్మ వరాలతో అభిషేకించబడిన జ్ఞానం,
పరిశుద్ధతలో ప్రకాశించిన జ్ఞానం, జ్ఞానంలో ప్రకాశించిన మహిమ. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధతలో ప్రకాశించిన జ్ఞానం, జ్ఞానంలో ప్రకాశించిన మహిమ. పరిశుద్ధత అనే స్థానాన్ని ఒక వ్యక్తి సాధకం చేసినప్పుడు జ్ఞానాన్ని ఆత్మ పొందుకుంటుంది. ఎప్పుడైతే జ్ఞానం ఆత్మ పొందుకుంటుందో మహిమాయుక్తమైన స్థానాలు ఆత్మలో పొందుపరచబడతాయి. మీకు తెలుస్తాయో తెలియదో నాకు తెలియదు, కానీ నేను చెప్పవలసింది నీకు చెప్పేస్తానంతే. మీకు తెలిసినా తెలియకపోయినా ఎప్పటికైనా మీకు అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా. అటువంటిది రోమీయులకు రాసిన పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు రాశాడు. అపోస్తలుడైన పౌలుకి ఇన్ని ఎలా తెలుసు అని నేను మొదటికి వచ్చాను గ్రంథానికి. అపోస్తలుడైన పౌలుకి ఏ యొక్క ప్రవక్త రాయింది, ఏ అపోస్తలుడు రాయినటువంటిది అతనికి ఎలా తెలుసు అనే విషయం నా హృదయానికి చాలా నన్ను ఆలోచనలోకి తీసుకెళ్ళింది. అపోస్తలుడైన పౌలు విషయం. దమస్క మార్గంలో అపోస్తలుడైన పౌలుని ప్రభు దర్శించినప్పుడు అతను ఏం చూశాడంటే 6000 సంవత్సరాల నాటి దేవుని యొక్క వెలుగును చూశాడు. చీకటి లోకాన్ని వెలిగించడం చూశాడు. 6000 సంవత్సరాల నాటి వెలుగు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన మహిమలో చూశాడు. ఈ పునరుత్థాన మహిమలో ఉంటారు స్క్రాల్స్, అంటే అవి ఆ చుట్టలుగా ఆ వెలుగు ప్రభావితం అవడం చూశాడు. రక్తంలో ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడిన వ్యక్తికి పునరుత్థానం యొక్క మహిమ ఆత్మకు అందుద్ది. రక్తంలో పరిశుద్ధపరచబడిన వ్యక్తికి పునరుత్థాన మహిమ ఆత్మకు అందదు. ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తికి ఉదయం అవుతుంది. జ్ఞానోదయం అయిన వ్యక్తికి పరిశుద్ధ స్థానాలు ఆత్మలో నెలకొల్పబడతాయి. పరిశుద్ధ స్థానాలు ఆత్మలో నెలకొల్పబడితే మహిమైక దర్శనం అంటే వాక్యమైక దర్శనం ఆత్మకు అర్థమవుతుంది, రివీల్ చేయబడుతుంది. ఎన్నో సత్యాలు రివీల్ చేయబడతాయి. ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా ఈ సత్యాలు ఏవి కూడా ఆత్మకు అర్థమవ్వవు, ఎట్టి పరిస్థితులు కూడా అర్థమవ్వవు. ఈ రక్షణ గురించి వినకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఈ రక్షణ అనేది క్రీస్తు మహిమా స్వరూపి అనే స్థానాల్లో నుంచి అది అపోస్తలుడైన పౌలుకి పునరుత్థాన మహిమను ప్రభు అపోస్తలుడైన పౌలుకు చూపించినప్పుడు అప్పుడు అర్థమైందండి. అక్కడ అర్థమైంది. అది మహిమ కలిగిన సువార్త అన్నాడు. అక్కడ మహిమ కలిగిన సువార్త అన్నాడు, మహిమ కలిగిన పరిచర్య అన్నాడు. అక్కడ 3-4 రాశాడు. దాంట్లో అవి నా ఆత్మకి బహు తేటగా నాలో గుచ్చుకోవడం ప్రారంభించింది. మహిమ కలిగిన సువార్త ఏంటి, మహిమ కలిగిన పరిచర్య ఏంటి, ఈ రెండు ఎప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి పాప విమోచన లభించినప్పుడు, పాపంలో ఒక వ్యక్తి విడుదల పొందినప్పుడు అందులో ఒక నూతనమైన దర్శనం ఆత్మకి ఇవ్వబడుతుంది. పాప విమోచన అనేది 1 కొరింథీ రాసిన పత్రిక 30 వచనంలో 1వ వచనం 30వ వచనంలో ఆ విమోచనలో పరిశుద్ధత, నీతి, జ్ఞానం అందులో ఆ విమోచనలో దాచిపెట్టబడి ఉన్నాయి. నీ విషయం ఎందుకు నాకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తును కలిగినటువంటి జీవితం లేకపోతే మీ ఆయువు పట్టుపోయినట్టే. క్రీస్తు కలిగిన రక్షణ కాంతి హృదయంలో లేకపోతే, క్రీస్తు కలిగిన రక్షణ స్వార్థలో మీ ఆత్మ ఉపదల లేకపోతే, క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడకపోతే, ఒక సేవకునికి జీవితం, మన సేవకులు చాలామంది, ఒక సేవకురాలి జీవితం పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చి గోజాడకపోతే, విజ్ఞాపన చేయకపోతే, విజ్ఞాపన రహస్యంలో ఉన్నటువంటి చెప్పసక్యము కాని మూలుగులు ఆత్మకు అందకపోతే, ఆదివారం సమయంలో మనం ఆరాధిస్తాం కదా, ఎన్నిసార్లు ఇంట్లో ఆరాధిస్తాం, ఆరాధన యొక్క గ్రిప్పు మీ ఆత్మకు అందదు అన్న విషయం జ్ఞాపకం. ఆరాధన అనేది ఎన్నో రకాలుగా ఉంది. ఒక్క విషయం నాకు ఆరాధన బాగా తెలుసు. ఆరాధన అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొక్క స్థానాల్లో ఆ స్థానాల్ని ఒక వ్యక్తి స్తుతించడం అనేది ఆరాధన. పరిశుద్ధుడు నీ కొరకి చిందించిన రక్తాన్ని ఒక వ్యక్తి స్తుతించడం అంటే అది ఆరాధన. ఆరాధనలో ఒక వ్యక్తి ఆత్మకి బలమైన దర్శనం ఇవ్వబడుతుంది, అది ఆత్మకు అద్దదు. రక్షణ అనేది పాప ఉపదలలో ఒక వ్యక్తి నూతనత్వాన్ని పొందుకోవడంలో క్రమేపీ అతనికి వారి యొక్క జీవితం ఉన్నతమైన మెట్లుగా ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళడం మనం గమనించుకోగలుగుతాం. అటువంటి స్థానాలు నేటి పరిశుద్ధులకి ఇచ్చేటటువంటి మార్గాలు అవి కనుక నేటి స్త్రీలకు లేకపోతే, స్త్రీలు ఆ మార్గాల్లో నిలబడలేకపోతే, ప్రార్థనా స్థానాల్లో వారు నిలబడటానికి శక్తివంతులు ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తివంతులు కాలేరనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను సిద్ధపరచుకున్న వాక్యాన్ని ముక్కలుగా చేసి మేము మధ్యలో చెప్తున్నా, ఎందుకంటే నా సమయాన్ని చూసుకుంటూ చెప్తున్నాను. ఒకటి తర్వాత దీంట్లో రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 5 విషయాలు దాంట్లో రాయబడ్డాయి. 5 విషయాలు దగ్గర దాంట్లో 10 మెసేజ్లు మాట్లాడినట్టు నాకు బాగా జ్ఞాపకం. ఈ 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దీంట్లో విశ్వాసం అన్నాడు. దాంట్లో విశ్వాసం అనేది కృపలోనికి ప్రవేశిస్తున్నారు, విశ్వాసం అనేది నీతిలోనికి ప్రవేశిస్తున్నారు, విశ్వాసం అనేది జ్ఞానంలోనికి ప్రవేశిస్తున్నారు, విశ్వాసం అనేది దేవునికి శక్తిలోనికి ప్రవేశిస్తున్నారు. అలాగా 5 సత్యాలు దీంట్లో రాయబడి ఉన్నాయి.
5 విషయాలు రాయబడేది దీంట్లో. ఏంటి ఇవన్నీ చెప్పడాలంటే కుదరదు కాబట్టి ఒక్క విషయం చెప్తున్నా. ప్రేమ అనేది చెప్తున్నా మీకు. కల్వరి ప్రేమ అనేది చెప్తున్నా. కల్వరి ప్రేమ దానిలో వీచే గాలులు కానీ, దానిలో ఉన్నటువంటి ప్రేమ కానీ మామూలుది కాదు. కల్వరి ప్రేమ అది ఎవరికి ఊహలకు అందదు, ఎవరికి అందదండి, ఊహలకు అందదు. ఒక వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే ఆ కల్వరి ప్రేమ అందుతుందండి. ఆ కల్వరి ప్రేమ దేవుని యొక్క దైవత్వంలో నుంచి మానవ స్వరూపిగా దిగి వచ్చినటువంటి ఆ కల్వరి ప్రేమని ఒక హృదయం రుచి చూస్తే, ఒక స్త్రీ రుచి చూస్తే, ఒక తల్లి రుచి చూస్తే తన పిల్లలు అలాగ అవ్వాలని వేదన పడుతుందండి. తన పిల్లలు అలాగవ్వాలని వేదన పడుతుంది. కల్వరి ప్రేమలో ఉన్నటువంటి మార్గం తనకు తెలియపరచబడితే తన బిడ్డలు, తన భర్త ఆ మార్గంలో ఉండాలని తల్లి దర్శనమే ఉంటుంది. ఈ లోకం వెంట వెళ్ళటానికి కానీ, ఈ లోకాశల్లోకి వెళ్ళటానికి కానీ, ఈ లోక సంబంధమైన క్రియలోకి వెళ్ళటానికి కానీ దేవుడు అనుమతించడు. తన హృదయం అంగీకరించదు. ఈ కల్వరి యొక్క రక్తదారుల్లో ఒక హృదయంలో ప్రతిష్ఠించబడకపోతే ఆ వ్యక్తి ఉన్నతమైన దేవుని యొక్క దర్శనాన్ని పొందడానికి సాధ్యపరచబడదండి. ఆ విషయం మీరు కొద్దిమంది ఉన్నా నాకు చాలు, 50 మంది ఉన్నా కూడా నాకు చాలు. ఈ విషయాలు మీతో తప్పక చెప్పి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుడి ప్రభు నాతో మాట్లాడిన విషయాలు, నేను నా హృదయం భారంతో ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. నేను ఆ ప్రేమను గురించి నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రేస్తే నీ తలంపులన్నీ ఆ ప్రేమకి చెందుతాయి, మరి దేనికి చెందవు. పరిశుద్ధుడైన ప్రేమకి చెందుతాయి. నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మెలుకునున్నా ఆ పరిశుద్ధుని ప్రేమను గురించి ఆలోచిస్తావు. నువ్వు గ్రహించిన నీ ప్రేమ, నువ్వు తెలుసుకున్నటువంటి ఆ ప్రేమ, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రేమ నీ బిడ్డలలో ఉండాలని నువ్వు వేదన పడతావండి. నువ్వు వేదన పడకపోతే అర్థం ఏంటంటే నువ్వు ప్రభుని తెలుసుకోలేదు అనమాట అర్థం. నీ కంట్లో కన్నీళ్ళు లేవంటే నువ్వు ప్రభుని తెలుసుకోలేదు అనమాట అర్థం. క్రీస్తు ప్రేమ అనేది ఒక క్రైస్తత్వంలో నేను అది చెప్పడం లేదు. తేటగా పరిశుద్ధ సాన్నిధ్యంలో నుంచి, ఆ వెలుగులో నుంచి 5 రకాలైన స్థానాలు భూమి మీద తీసుకొచ్చింది. ఆ వెలుగు అనేది దేవుని సింహాసనం మీద నుండి వచ్చింది. ఫాదర్ ఆఫ్ లైట్స్ అని చెప్పబడింది. ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే దేవునికి సింహాసనం ముందు ఉన్నటువంటి ఆ వెలుగు 5 విధాలుగా భూమికి తీసుకురాబడింది. మొట్టమొదటి ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమను బయలుపరిచింది. క్రీస్తు యేసు యొక్క ప్రేమను బయలుపరిచింది. మీకు కథలా చెప్పచ్చు, కానీ నేను ఆ విధంగా తరఫీదు అవ్వలేదు. కథల్లాగా స్టోరీలాగా చెప్పడానికి, ఒక్కరిని మెప్పించడానికి నేను తరఫీదు కాలేదు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు ధీటుగా చెప్పడానికి, పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని మీ మధ్యలో ఇప్పించుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను, ఆ నిబంధన రక్తాన్ని మీ మధ్యలో ఇప్పించుకోవడానికి, ఒక వ్యక్తి పరిశుద్ధ స్థాయిలో వేదన పట్టడం అనేది మీకు ఇప్పించుకోవడానికి, కుటుంబం పరిశుద్ధతలో సాధకం చేపట్టడానికి, పరిశుద్ధుడైన ప్రభువులో నీ హృదయం ఐక్యం చేపట్టడానికి, అందులో నీ హృదయం ఇప్పారటానికి ప్రభు ఏర్పరిచిన కార్యం అది. నీ హృదయం ఇప్పారకపోతే పరిశుద్ధతలో దేవుని యొక్క మహిమ యొక్క కణాలలో నీ హృదయం ఇప్పారదంటే లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. నా లాంగ్వేజ్ అది. అంతకంటే ఈజీగా లాంగ్వేజ్లో మాట్లాడటానికి నాకు కుదరదు. క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్వరూపం భూమి మీదకి ఎలా వచ్చిందంటే, ప్రేమలో మానవ స్వరూపిగా ఆయన మొట్టమొదటిగా ఆయన శిలువ పరలోకంలో నుంచి భూమి మీదకి కొన్ని వేల సంవత్సరాలకు ముందే భూమి మీదకి వచ్చి నీళ్ళల్లో అల్లాడిందండి. ఆయన ఆత్మ నీళ్ళల్లో అల్లాడింది. మీకు అన్నీ చెప్పగలను. ఏంటంటే నీళ్ళల్లో ఏ కరెంట్స్ ఉన్నాయో, భూమి మీద ఏ కరెంట్స్ ఉన్నాయో, ఈ పవర్స్ ఎలా ఉన్నాయో, ఈ గ్రావిటేషన్ పవర్స్ ఎలా కట్టబడ్డాయో, ఆకాశ దిగంతాలు ఎలా ఉన్నాయో, తర్వాత ఏంటి స్టార్స్ దగ్గర ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా దాంట్లో అన్నీ కూడా. ఆటమ్స్ అనే కణాలు ఎలా ఉన్నాయో నేను కంటది పట్టలేదు. ఇవన్నీ చదివి పుస్తకాలు తిరిగేసి నేను ఈ రీసెర్చ్ చేశానని చెప్పుకోండి. రీసెర్చ్ చేశానని చెప్పాలి. నేను రీసెర్చ్ చేశాను బుక్స్ మీద చెప్పాలి. ఎలాగ వచ్చినాయి అన్నీ గంటలు. ఈ ఆటమ్స్ అనే పదాలు నీళ్ళల్లో నుంచి దేవుడు జలాలని అల్లాడుతుంటే ఆయన దాంట్లో నుంచి దాన్ని తెలుగులో ఏమంటారంటే ఆటమ్స్ అంటే జీవక్రియలు, జీవకణాలు, లేకపోతే పరమాణువులు అంటారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, ఫిజిక్స్ చేసిన వాళ్ళకి, ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఈ పరమాణువులు ఏంటో అర్థమవుతాయి. ఈ జ్ఞానం పరిశుద్ధుల మధ్య కుమరించబడిన జ్ఞానాన్ని మీ మధ్యలో నేను కుమరిస్తున్నాను. జ్ఞానవంతులు మీరు నిలబడి ఉన్నారు కాబట్టి. దీంట్లో ఈ భూమి నీళ్ళలో నుంచి స్టార్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశ మండలాల్లో నుంచి. ఆయన మండలాల్లో నుంచి ప్రధాన యాజకుడుగా ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు అని చెప్పి ఆకాశ మండలాలు అని మెన్షన్ చేశాడు. కింద భూమిలో నీళ్ళల్లో మండలాలు అన్నాడు. సామెతలు 8వ అధ్యాయం
27వ వచనం 23వ వచనంలో మండలాలు అన్నాడు. బైబిల్ చదువుకోండి, దాంట్లో మండలాలు అన్నాడు. భూమండలాలు, నీళ్ళల్లో మండలాలు, ఆకాశ మండలాలు తెరలు తెరగా ఈ భూమిని తనకి చేత్తో తన యొక్క శిల్పిలాగా భూమి మీద చిత్రీకరించాడండి. తన నైపుణ్యం అంతా భూమి మీద చిత్రీకరించాడు. ఎందుకంటే మానవుడి కోసం, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు మానవుని కోసం నిన్ను ప్రేమించాడు ప్రభు. అందుకోసం ఈ ప్రేమను గుర్తించుకుంటే నీ ముందు ఏమీ నిలబడలేవు. పరిశుద్ధ ప్రేమను నువ్వు గుర్తించుకుంటే ఏమీ నిలబడలేవు నీ ముందు. అటువంటి అతీతమైన ప్రేమను దేవుడు మానవ హృదయంలో కుమరించినంత సత్యాన్ని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రాశాడండి. 5 సత్యాలు రాశాడండి. దాంట్లో 5 సత్యాలు ఒక పుస్తక రూపంగా ప్రచురం అవ్వాలి. ఎందుకు మీకు చెప్తున్నానంటే అంత సమయం కనుక రావట్లేదు. కొన్ని పుస్తకాలు రాసినా సరే ఈ టీవీ ప్రోగ్రామ్స్లో దగ్గర 2000 మెసేజ్లు పెట్టారండి. చదువుకోండి దయచేసి, వినండి దయచేసి. ఎందుకంటే ఇటువంటి బైబిల్ గ్రంథాన్ని తరికించి దేవుడు కొంతమందికి కొంత కృపనిస్తాడండి, కొంతమందికి ఒక్కొక్క కృపనిస్తాడు. ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి ఏ మూలన్నా సరే, ఎవరు చూడకపోయినా సరే, సంఘం గుర్తించకపోయినా సరే, నీ తోటి సేవకులు దృష్టించకపోయినా సరే, నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరు చూడకపోయినా సరే, ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి. అది మాత్రం చెప్పగలను. ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి. నిన్ను చూస్తాడు ఆయన, నిన్ను ఖచ్చితంగా చూస్తాడు ఆయన. ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి. పరిశుద్ధమైన నేత్రాలను ఆకర్షించుకుంటాయి. అది జ్ఞాపకం చేస్తాం. పాపాత్మలు ఆకర్షించుకో. పరిశుద్ధమైన నేత్రాలు పరిశుద్ధులలో ఉన్నటువంటి ఆయన బిడ్డల్ని ఆయన కళ్ళను ఆకర్షించుకుంటాయండి. ఆ కళ్ళు కలుసుకుంటాయి దేవుని సన్నిధిలో. ప్రేమ ఎలాగా కలుసుకుందో అలాగే ఆ కళ్ళు కూడా ఆకర్షించబడతాయి, ఆకర్షించబడతాయి. అది ప్రేమలో రహస్యం అదండి. ఆ ప్రేమను అనుభవించావా? ఒక్కసారైనా అనుభవించావా? జీవితంలో అనుభవించావా? అనుభవిస్తే ఈ జీవితాలు ఇలా ఉండవు. పరిశుద్ధుని ప్రేమను అనుభవిస్తే ఎవరు వాడుకోకపోయినా ఏమనుకోవు, ఎవరు తృఢీకరించినా ఏమనుకోవు, లేకపోతే ఒక మూల కూర్చున్నా ఏమనుకోవు. కానీ ఆ మూలన్న కూర్చున్న నిన్ను ఆ దేవుడు నేత్రాలతో నిన్ను చూసినప్పుడు నీ సేవ పరిపక్వత చెందుద్దండి. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఆ విషయాన్ని మీ మధ్యలో పడుతున్నాను. ఆయన తన రక్తం ద్వారా ఆయన ఉద్ధరించినప్పుడు ఆ రక్తంలో ఆయన చేసిన నిబంధన అది తెరలుగా ఆత్మలో కట్టబట్టను గమనించుకుంటావు. దానిలో శ్రేష్టమైనటువంటి స్థానాలు నీకు లభించడం నువ్వు చూడగలుగుతావు. బైబిల్ గ్రంథం యొక్క రెవల్యూషను నువ్వు గ్రహించుకోగలుగుతావు. బైబిల్లో ఉన్న సత్యాలు నీ ఆత్మకు తెలియపరచబడటం నువ్వు గమనించుకుంటావు. రక్తంలో నీ హృదయం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు పునరుత్థానం యొక్క తెరలేంటో నీ ఆత్మకు గమనించుకుంటావు. పునరుత్థానం యొక్క తెరలు అంటే అది పునరుత్థాన మహిమ కావచ్చు, పునరుత్థానం యొక్క జ్ఞానం కావచ్చు, పునరుత్థానం యొక్క జీవం కావచ్చు, పునరుత్థానం యొక్క శక్తి కావచ్చు. 5 విషయాల మీద మాట్లాడుతున్నాను, కానీ 5 విషయాల మీద చెప్పలేని విషయాలన్నీ కూడా. ఎందుకు చెప్పలేనంటే చెప్పడానికి సమయం లేదు. చెప్పడానికి ముందు కొంచెం సమయం ఇస్తే ఈ విషయాన్ని చెప్పేదాన్ని. పునరుత్థానం యొక్క జీవం నీలో ప్రకాశించిన ప్రభు యొక్క జీవం, పునరుత్థానం యొక్క జీవం నీ హృదయంలో లేకపోతే సేవ చేయలేవు. పునరుత్థానం మహిమ నీలో ప్రకాశించకపోతే ఈ లోకంలో వచ్చే కష్టాలు తట్టుకోలేవు నువ్వు. ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోలేవు. పునరుత్థానం యొక్క శక్తి ఎఫెసీయులకు 1:1 వచనాలు ఆ బలాత్సయం క్రీస్తునందు బలాత్సయం నీ ఆత్మకి స్తంభం వల్ల కట్టబడకపోతే సేవ జీవితంలో నిలబడలేవు, కుటుంబ జీవితంలో నిలబడలేవు, సేవ జీవితంలో నిలబడలేవు. నీ బిడ్డల్ని బచాయించుకోలేవు. ఈ పాపంలో పరిగెట్టే బిడ్డల్ని నేను వెనక్కి లాక్కోలేవు, వారిని నీ చేతిలోకి లాక్కోలేవు. ప్రభు యొక్క గాయం నందిన పాదాలు పట్టుకుని నువ్వు కన్నీరు కార్చకపోతే నీ రహస్య జీవితం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకపోతే కుటుంబాన్ని కాపాడుకోలేవండి, కాపాడుకోలేవు. నువ్వు చెప్తున్నా మీకు నేను రక్షించబడిన కొత్తలో నా భర్త వివాహం అయిన తర్వాత ఆయన ప్రభువుని అంగీకరించలేదంటే కొత్తగా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి. అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్, అది లవ్ మ్యారేజెస్ కాదు. లవ్ మ్యారేజెస్ అంటే మాకేం తెలీదు, మాకు తెలీదు, మా పిల్లలకు కూడా తెలీదు లవ్ మ్యారేజెస్ అంటే. తర్వాత ఆయన సేవలోకి రావడం ప్రారంభించారు. ఆయన మనసు మార్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. ఆయన చనిపోయి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది. అది చెప్పడానికి కుదరక 2 మాటలు చెప్తున్నానంతే. అటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క ప్రేమ నిలబెట్టింది. ప్రభు యొక్క ప్రేమలో ఆ స్థానాన్ని నీకు లభించాలంటే అపోస్తలుడైన పౌలు ఆ పునరుత్థాన మహిమలో 6000 సంవత్సరాల నుండి
ఆ వెలుగును చూసినప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తుని చూడగలిగితే జీవ గ్రంథంలో, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాలు ఆత్మలకు అందటం లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆత్మలకు అందటం లేదా? ఈ ఆత్మలకు అందకుండా ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్నో తొందరలు వస్తున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధ రక్తం చేత మనల్ని ముద్రించాడు. నీ సత్యాన్ని పరిశుద్ధ రక్తం చేత ప్రభు మనల్ని ముద్రించాడు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని చేతపుచ్చుకొని మళ్ళీ ముద్రించాడు. ఎందుకంటే ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ క్రీస్తుకు విరోధంగా లేకపోతే హృదయం ఉందో అక్కడ నీ ఒప్పుదల లేకపోతే, పరిశుద్ధాత్మను కనుక ముద్ర లేకపోతే నీ యొక్క క్రీస్తు నీ జీవితం ఉన్నతమైన మెట్లు ఎక్కదు. ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కదండి. ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కదు. అజ్ఞానం అనేది 5 పేజీల్లో వస్తానండి. 5 పేజీల్లో 1 పేజీ కూడా చెప్పలేదు మీకు నేను. ఇలాగే టీవీ మెసేజ్ రికార్డింగ్ చేసేటప్పుడు ఒకే రోజు 4 చేస్తారు. 4 చేసినప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నో బుక్స్ చదవటం, బైబిల్స్ చదవటం, రిఫరెన్స్ బైబిల్ చదవటం, అవి తీరా అన్నీ చేసుకున్న తర్వాత రికార్డింగ్ టైంలో అవి రాకోకుండా వేరే రావటం అలా జరుగుద్ది. అలాగే ఇప్పుడు కూడా నేను మీకు వేరే చెప్తున్నా విశ్వాసం అనేది. ఈ విశ్వాసం యొక్క క్రియల్లో, వెలుగులో ఒకటి చెప్పాను. దేవుని యొక్క క్రాస్, దేవుడు ఆ ప్రభు యొక్క సిలువ అనేది భూమి మీద దిగొచ్చిందండి. అది విశ్వాసం. యుగాలు చూస్తున్నాయి. విశ్వాసం క్రియ అది. విశ్వాసం క్రియ ఏంటంటే యుగాలు చూస్తున్నాయి. ఈ యొక్క విశ్వాసం ఏ విశ్వాసం? ఆది కాలంలో వెలుగు పుట్టక మునిపే, వెలుగులో ఆ స్వరం వినబడక మునిపే ఆ ప్రభు భూగోళాన్ని తన జ్ఞానం చేత నింపుకుని ఆయన ప్రభు ఏర్పాటు చేసుకున్న స్థానాలు ఒక్కొక్కటిగా బయలుపరిచాడండి. అందులో మానవుడు ప్రధానమైపోయాడు. మానవుల్లో ప్రధానమైన తర్వాత అవ్వ గురించి అంటాడు, ఆమె జీవం కలిగిన పెద్దానికి ఆమె తల్లి అన్నాడండి. దాంట్లో తల్లిలో ఉందండి అంతా. భర్త దుర్మార్గుడైన తల్లిలో ఉందండి. తల్లి ప్రేమ గుండెల్లో, ఆయన ప్రేమ గుండెలు ఏకమైతేనే సేవ జరుగుద్దండి, లేకపోతే సేవ జరగలేదు. తల్లి సామాన్యురాలు కాదు. ఆమె యొక్క ప్రేమ కవాటాల్లో ఆ ప్రభు నిలబడి ఉంటే అర్థం అవుద్దండి, లేకపోతే అర్థం కాదు. పరిశుద్ధుడైన ప్రభు యొక్క శక్తి హృదయం నిలబడి ఉండటానికి ఆ తల్లి ప్రధాన కారకురాలు అవుద్ది. గృహంలో కారకురాలు అవుద్ది, సంఘంలో కూడా ఆమె కారకురాలు అవుద్ది. అవ్వ ఆ స్థానాన్ని చూపిస్తుంది. ఇదేదో ఉమెన్స్ డే అని నేను చెప్పడం లేదు కానీ జీవితకాలంలో అనుసరించవలసిన సత్యాలండి ఇవి. జీవితకాలంలో ఉదయకాలం నీ ప్రభు యొక్క ముఖను చూడకుండా మరే పని కూడా చేయడానికి వీల్లేదు. విజయం లభించదు. రాత్రికాలం ప్రభుత్వం నువ్వు జీవించకుండా ఆ రోజు సమాప్తి కావడానికి వీల్లేదు. దాంట్లో ఎన్నో దాచుబడి ఉన్నాయి. నీ రహస్య జీవితం దేవుని సన్నిధిలో ఇప్పి చెప్పకుండా దేవుని సన్నిధిలో నువ్వు పరిపూర్ణత చెందలేవు. నీ రహస్య జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్లో ఒప్పుదల లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థానాలు స్వీకరించలేవు. అటువంటి స్థానాలు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచాడు సత్యాలన్నీ దీనిలో రాయబడి ఉన్నాయి. శూన్యమైనటువంటి ఈ లోకంలో జీవపు వెలుగు, కొత్త నిబంధనలో ప్రకాశించే వెలుగు ప్రత్యక్షమైందండి. నీ హృదయంలో వెలుగు ప్రత్యక్షమైందంటే ఆదికాండంలో ప్రత్యక్షమైన వెలుగు కాదు, నూతన నిబంధనలో ప్రత్యక్షమైన నీ వెలుగు జీవపు వెలుగుగా అది జీవగ్రంథంలో ఉన్నటువంటి వెలుగు నీ ఆత్మని వెలిగించుకుంటూ క్రీస్తు స్వరూపం ముందు నిలబెడుతుందండి. ఆ వెలుగు క్రీస్తు స్వరూపం ముందు నిలబెడుతుంది. మనం కష్టపడి చేసేయడానికి మనకి చేత కాదు. మనకి దేవుని శక్తిని అనుసరించి మనం చేయగలగాలి. కానీ మరి ఏ విధంగా మన సొంత ప్రయత్నాలతో మనం ఏమి కూడా చేయగలిగేవి కావండివి. అటువంటి మార్గాల్ని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో మనకు దాచిపెట్టాడు. ఇక్కడ నేను మీ మధ్యలో నిలబడ్డానంటే నేను ఏదో చెప్తున్నాను, నిలబడలేదండి. మన సంఘంలో బ్రదర్ పీటర్ వాక్యం ఏంటి అరేంజ్ చేశారు. ఇది కొంచెం సమయం నాకు ఉంటే బాగుండు అనుకున్నానండి. నేను ఎందుకంటే ఈ ప్రభువు గురించి చెప్పాలి, నా ప్రభు గురించి చెప్పాలి. నా గురించి కాదు, నా గురించి మీకేం చెప్పాల, నా ప్రభు గురించి చెప్పాలి, ఆయన ప్రేమ గురించి చెప్పాలి. పరలోకం నుండి విరువబడినటువంటి సుగంధం అండి ఆయన. పరలోకం నుంచి విరువబడిన సుగంధ పరిమళం ఆయన. షారోన్ లోయలో ప్రకాశించిన పరిమళం తుదకు అది రక్తమయమైపోయిందండి. అది దాని భావం. షారోన్ లోయల్లో అది నా భాగం కాదు, కానీ సడన్గా థాట్ జంప్ వచ్చింది. అందుకోసం మన లోయల్లో మనం నడిచినా సరే, మన జీవితం కష్టాల దిశలో నడిచినా సరే
దానిలో షారోను లోయలో ఆ దర్శనం నీ ఆత్మకు అందుద్ది. నీ ఆత్మకు అందినప్పుడు నీ ఆత్మ సేద తీర్చబడదు, లేదా సేద తీర్చబడదు. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత అసలు బతకడం నేను సాధ్యపడదు అనుకున్నా. నేను బతకను అనుకున్నా. నేను ఇక బతకను అని నిర్ధారించుకున్నా. ఈ మాట కనుక మా తమ్ముళ్ళకి మా చెల్లికి చెప్తే వాళ్ళు భయంకరంగా ఏడుస్తారు. కుళ్ళి నేను ఏడవడం తప్ప, పిల్లలు చూడకుండా ఏడవడం తప్ప, బాత్రూమ్స్లో ఏడవడం తప్ప, హృదయం కఠినం చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడేదాన్ని. అంత కఠినంగా ఉండేదాన్ని. అందరూ అనుకునేవారు ఇవి చాలా నిలదొక్కుంది అనుకునేవారు. కానీ నేను నిలదొక్కోలేదు. నేను దానిలో ప్రభు యొక్క ప్రేమ నన్ను కప్పడం ప్రారంభించింది. అప్పుడు తెలుసుకున్నాను, ప్రభు యొక్క ప్రేమ తెలుసుకున్నాను, ప్రభు యొక్క నీతిని తెలుసుకున్నాను, ప్రభు యొక్క కృపను తెలుసుకున్నాను, ఆ జ్ఞానం ప్రకాశించడం తెలుసుకున్నాను, ఆ మహిమ యొక్క తేజస్సు ప్రకాశించడం తెలుసుకున్నాను, అంతరాత్మలో ఆ తెరలు కప్పబట్టడం తెలుసుకున్నాను. జ్ఞానోదయం ఆత్మ కలిగింది. ఆయన దర్శనం ఆత్మ కలగడం అనేది నేను నేర్చుకున్నా. సత్యాలవి అనుభవపూర్వకంగా ప్రభు ఒక్కొక్కటి ఇప్పి చూపించాడు. ఒక్కొక్కటి హృదయం శాస్త్రించబడటానికి 2 సంవత్సరాలు పట్టింది అని చెప్పాలి. నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి దేవుని వాక్య భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను నీ హృదయంలో ముద్ర వేసాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకో. విడిచిపెడతావా? ఆయన ఒకవేళ విడిచిపెట్టేసావా, నీ జీవితంలో ఆ ఉన్నతమైన స్థానాలు పోగొట్టుకుంటావు. నువ్వు పరిశుద్ధమైన స్థానాలు పోగొట్టుకుంటావు. మనం ఏదో గొప్ప సేవ చేసామని కాదు చెప్పేది. నేను మనం చేసే సేవలో క్వాలిటీ ఎంత ఉంది, నీ రహస్య జీవితం ప్రభు మీద ఎలా ఆధారపడి ఉంది, అది ప్రధానమైనటువంటిది. ఆ విషయాన్ని మీతో చెప్పి నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మరొక సమయంలో మరొకసారి ప్రభు సమయం ఇస్తాడు ఆయన. అప్పుడు మీ మధ్యలో మాట్లాడతాడు. ఆపేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, శక్తి సంపూర్ణుడైనటువంటి జీవాధిపతి దేవా, నీ నామనకు మహిమ కలుగునుగాక. ప్రభా, కొద్ది మాటలు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనములు. నా హృదయ తపనెరిగినటువంటి ప్రభా, హృదయం యొక్క వాంఛన ఎరిగినటువంటి దేవా, నీ పరిశుద్ధ సాన్నిధ్యం ముందు ఎవరు నిలబడగలరు ప్రభా? నువ్వు తీర్చినటువంటి నువ్వు బయలుపరిచినటువంటి ఈ స్థానంలో నిలబడటానికి నేనే మాత్రపాటిదాన్ని ప్రభా. ఈ కుడికలన్నీ నువ్వు దీవించినందులకు, ఈ పరిచర్య అంతా దీవించినందులకు ప్రభా నీకు ఎన్నో వేల వందనాలు. ఈ బిడ్డలను దీవించినందులకు నీకు ఎన్నో వేల వందనాలు. కొద్దిమంది కూర్చున్నా సరే నీ ఫలవంతమైన సేవ ప్రకాశించినందుకు నీకు వందనములు. నీ మహిమాయుక్తమైన పరిచర్య విస్తరింపజేసినందుకు నీకు వందనములు. తేజో మహిమను నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు ప్రభా. ఈ పరిశుద్ధ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.